Hi, this is Priya. Welcome to Ivarta News. ప్రభుత్వం సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు విషయంలో ఎంకే దిన్నే భూములకు సంబంధించి రైతులకు ప్రజలకు న్యాయపరమైన అభిప్రాయ సేకరణ మేరకే వారి నుండి విరివిగా అభిప్రాయాలను పంచాయతీ తీర్మానం కోసం సోమవారం అర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్ దేవేంద్ర నాయక్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజినప్ప తెలిపారు. సత్యసాయి జిల్లా కద్రి నియోజకవర్గం నంబూల పూలకుంట మండల మర్రికొమ్మ దీన్నే పంచాయతీలోని సర్వే నంబర్ 179లో 2500 ఎకరాల భూమికి సంబంధించి మండల పరిషత్ అధికారులు రైతుల న్యాయమైన అభిప్రాయ సేకరణ కోసం మర్రకొమ్మ దీన్నే గ్రామంలో పంచాయతీ తీర్మానం కోసం ఎంపీడీఓ రైతులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్ దేవేంద్ర నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ భర్త తిరుమల నాయుడు రైతులు అధికారులతో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని ఉన్న పట్టా డి పట్టా అర్హులైన సాగుదారులు ప్రభుత్వం పరిహారం చెల్లింపు విషయంలో న్యాయబద్ధంగా ప్రకటించాలి, లేని పక్షంలో సోలార్కు భూములు ఇవ్వబోమని తెలిపారు. ఈ ప్రాంతంలో పాడి పశువులపై జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. సోలార్ ప్రాజెక్టుకు భూములు అప్పగిస్తే పాడి పశువులకు పశుగ్రాసం కోల్పోతామని, ఈ విషయంలో మరోసారి పునరాలోచన అధికారులు చేయాలన్నారు. సమస్యలపై రైతులకు ఇచ్చిన అర్జీలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి ఇప్పుడు భూమి పెట్టుకున్నారు వీళ్ళ మీద ఉన్నారు వాళ్ళేమో ఉన్నా కూడా వాళ్ళ పాజిటివ్ పంట పెట్టుకుని వాళ్ళ భూమి లేదు. సోలారి ఎంఆర్ఓ సార్ ఏం చెప్తున్నారంటే, మీరు మళ్ళా తిరిగి లెటర్ ఇవ్వండి, ఏదన్నా అన్యాయమో పోవడం ఉంటే నేను పైకి ఆర్డీఓ సార్ కానీ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మీకు న్యాయం చేస్తానని చెప్పినాడు. సోలార్ అయితే మాత్రము మొత్తం ఇప్పుడు వీళ్ళు రాసిండేదంతా వేస్టే, అంతా సాగులోనే ఉన్నారు. దీని మళ్ళా ఆడ ఎంట్రీ కుంట దగ్గర కదా భూములు ఇచ్చిపెట్టేసి రాసిపల్లి మూల కదా ఎండమడి కాడ తెచ్చిపెట్టినట్టుంటుంది. ఇక్కడ కూడా వ్యాపారము ఇట్లా లేకన్నా ఖచ్చితంగా ఏ రైతును సాగులో ఎవరు సాగులో ఉండారో వాళ్ళ చేనులో నిలబెట్టి వాళ్ళకి న్యాయం చేసినంత వరకు ఎక్కడనే కానీ సోలార్ అయితే జరిగేది ఉండదు. వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే సోలార్ స్టార్ట్ చేసుకోండి. అంతవరకు అయితే సోలార్ జరగదు. రైతులందరినీ ప్రతి ఒక్కరిని జీవాల కాని ఉంటే రైతులను కానీ అది పోతే ఏం బతకలేరు. మొత్తం ప్రతి ఒక్కరు సాగులోనే ఉండారు. వీళ్ళు 9 పశువులు, గొడ్లు, ఆవులు, ఎనుములు అన్నీ అక్కడ 3 మండల పంచాయతీలన్నీ వీటికి వస్తున్నాయి. దాన్ని బట్టి ఇక్కడ ఏం మాత్రం న్యాయం లేని మాత్రం పని జరగకూడదని అంటున్నాను.